సో villi అంటే చూద్దాం అసలు. దీస్ ఆర్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ద మ్యూకోసా ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. అంటే స్మాల్ ఇంటెస్టైన్లో లోపల భాగంలో ఫింగర్ లైక్ చూడండి, ఇలాగా ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనమాట. ఫింగర్లా ఉంటాయి ఇవి, ప్రొజెక్షన్స్ ఆఫ్ ద మ్యూకోసా. మ్యూకోసా అంటే మనకి ఏమని చెప్పచ్చు అంటే ఇది ఒక తేమలాగా మెత్తదనంలా ఉంటుందన్నమాట. దే ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఎపిథీలియం అవైలబుల్ ఫర్ అబ్జార్ప్షన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో ఫుడ్ అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది మెయిన్గా హెల్ప్ చేస్తుంది. అదేం చేస్తుందంటే ఇప్పుడు ఒక కాయిల్లా ఉంటుంది కదా స్మాల్ ఇంటెస్టైన్ అంతా కూడా, ఆ కాయిల్ రీజియన్ అంతా కూడా అది ఆ స్మాల్ ఇంటెస్టైన్లోని కొంచెం వైడ్గా స్ప్రెడ్ అయ్యి న్యూట్రియంట్స్ని బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా, అంటే సర్ఫేస్ ఏరియా ఒక చిన్నగా ఉండి దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసి మనకి అక్కడ ఫుడ్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ విల్లైకి లోపల సపోర్టివ్గా మైక్రో విల్లై అని ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను మీకోసం డ్రా చేశాను. ఇలా లోపలగా ఇవి ఉంటాయి, మైక్రో విల్లై ఉంటాయి అన్నమాట. అవి ఏంటో చూద్దాం. The plasma membrane of the cells lining the villi produces numerous microvilli, giving a brush border appearance. సో ఇవి ఎలా ఉంటాయంటే విల్లైకి లైనింగ్లో ఉంటాయి, ఒక లైన్లో ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక లైన్లో ఉన్నాయి. ఇవి ఏమవుతాయి, ఇందులో చాలా చాలా మైక్రోవిల్లై ఉంటాయి, ఒక బ్రష్ బార్డర్ అపియరెన్స్లా అలా ఉంది. ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డైజెషన్ ఫైనల్ స్టేజెస్లో ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట, ఈ మైక్రోవిల్లై అనేది. ఓకేనా.